ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరుచి ఉత్సవం. కనుల పండుగ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని కళ్యాణోత్సవం. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్యామలరావు. రేపటి నుండి తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ పద్మావతిదేవి సన్నిధిలో ఆగమోక్తంగా అంకురార్పణ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల కోసం 9 షెడ్లు ఏర్పాటు. తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వసతులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం నుండి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం యాగశాల పూజలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరుచి సేవ తదితర కార్యక్రమాలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి నగరంలో ఆలయాల సముదాయంగా పేరుగాంచిన అత్యంత పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాల సమయంలో జరిగే దోషాల పరిహారార్థం ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులతో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడ
మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం పవిత్ర సమర్పణ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. యాగశాలలో వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం అర్చకులు, అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తికి, పరివార దేవతామూర్తుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, గోపుర కలశ శిఖరాలకు సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆపై ఆదివారం రాత్రి ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సప్తాగ్నుల్లో అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, పవిత్ర ప్రతిష్ఠ, క్షీరాదివాసం, జలాదివాసం, సేనాదివాసం, చతుర్వేద పారాయణం, ఉక్త హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని అద్భుత దివ్య వైభవ దర్శనం భక్తకోటిని తరింపజేసింది. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాలకు నిలయంగా వినితికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణం మంగళకరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రశోభిత రత్న కేయూరాది దివ్య ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో ధగధగాయమానమైన దివ్యాలంకరణలో దేదీప్యమానంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకుని ఉత్సవమూర్తులను అలంకరించిన అర్చకులు భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల మేళవింపుల నడుమ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేదికపై ఆసీనులను చేశారు. షోడశోపచార పూజలు, వైదిక క్రతువులతో సేవించిన అనంతరం వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. సత్య ప్రమాణాల నిలయంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల నుండి టీటీడీ ఈవో జె శ్యామలరావు పట్టు వస్త్రాలను తీసుకుని కాణిపాకంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు, అర్చకులు టీటీడీ ఈవోకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న ఈవోకు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంకు చేరుకుని పట్టు వస్త్రాలను శ్రీ వరసిద్ధి వినాయకుని పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఈవో జె శ్యామలరావుకు పండితులు వేదాశీర్వచనం పలుకుగా కాణిపాకం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. వచనం పలుకుగా కాణిపాకం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 16వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీ వినాయక స్వామి వారికి, వరసిద్ధి వినాయక స్వామి వారికి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం టీటీడీ తరపు నుంచి వస్త్రాలని స్వామివారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి టీటీడీ తరపు నుంచి వస్త్రాలని బహుకరించడం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ మహోత్సవం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం.
ఈ సందర్భంగా ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం వేళ విశ్వక్సేనుల వారికి తిరుచి సేవ జరిగింది. ఆలయ మాడవీధుల్లో సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారికి అర్చకులు ఊరేగింపు నిర్వహించి హారతులందజేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, మేధిని పూజ, వాస్తు పూజ, మృత్ సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అంకురార్పణ తదితర వైదిక క్రతువులను అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తి చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్ర పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు కళ్యాణ పీఠంపై ఆసీనులను చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వలనం చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి తిరువీధి ఉత్సవంలో పాలుపంచుకున్నారు. అంతకుముందు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం వేదం, నాదం, గాత్రం సహితంగా ఉంజల్ సేవను వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయిని దివ్య దర్శనం కోసం అశేష భక్తకోటి నిత్యం తిరుమలకు విచ్చేస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు ప్రణాళికలతో, చక్కటి సదుపాయాలతో వారికి ఆతిథ్యం ఇస్తూ వారి మన్ననలు పొందుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఈ నేపథ్యంలోనే నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ 9 షెడ్లను ఏర్పాటు చేసి మెరుగైన వసతులను కల్పించింది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో, ప్రణాళికాబద్ధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలను, మెరుగైన వసతులను కల్పిస్తూ సదా భక్తుల సేవలో తరిస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ భక్తులకు మరింత మెరుగ్గా వసతులను కల్పించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ ఉన్నతాధికారుల సూచనలతో అధికారులు సర్వదర్శనం భక్తుల కోసం 9 షెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ సమయాలలో ఈ 9 షెడ్లలో భక్తులు సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. వీరికి ఎప్పటికప్పుడు అన్నపానీయాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి షెడ్లోనూ త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నారాయణగిరి ఉద్యానవనం షెడ్లలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు పాలు, ఉదయం 7 నుండి 10 గంటల వరకు పొంగల్, ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంబార్ రైస్, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పాలు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 11 గంటల వరకు సాంబార్ రైస్, ఉప్మాలను భక్తులకు నిరంతరాయంగా అందిస్తున్నారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తుల సేవలో మమేకమై అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సిబ్బంది బ్యాటరీ వాహనం ద్వారా ఈ షెడ్లలో వేచి ఉండే భక్తుల దగ్గరకు వెళ్లి వారికి అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఓ నమో వెంకటేశాయ. నా పేరు బి శ్రీనివాస్. నేను తెనాలి దగ్గర చెరుకుపల్లి నుండి వచ్చాను. మేము తెల్లవారుజామున 5 గంటలకి నారాయణగిరిలోని సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్లోకి వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నవి. అలాగే మంచినీటి సౌకర్యం మరియు స్నానపు గదులు అన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వరాయ. మేము ఉదయం 5 గంటలకు లైన్లోకి వచ్చినాము, క్యూ లైన్లోకి. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. టిఫిన్ ఉంది. నారాయణ సిరిలో మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, రక్షాబంధనం, పుట్టమన్ను సేకరణ, అంకురార్పణ తదితర వైదిక క్రతువులను అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి శ్రీమఠంలో ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా ముందుగా బృందావన పూజలు జరిగాయి. ఆపై పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో పూర్ణబోధ మండపంలో శ్రీ మూలరాములకు పూజలను ఘనంగా జరిపారు. అనంతరం లోక కళ్యాణార్థం పీఠాధిపతులు శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని రాఘవేంద్ర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో విలక్షణంగా కొలువుదీరిన మహాగణపతి మండపంలో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని శాస్త్రోక్తంగా కుంకుమ పూజలను పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఇటు సిరిసిల్ల పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘం నెలకొల్పిన విఘ్నాధిపతి వినాయకుడి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుడి వ్రత పూజల్లో పాల్గొని తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ జయ గణేశ ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ గణపతిని పంచభూతాలతో అలంకరించి పూజిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారు వాయు అలంకారంలో కొలువుదీరి భక్తులను తరింపజేశారు. పరమాత్మ అనంత తత్వానికి ప్రతీకగా ఈ సృష్టిలోని పచ్చదనాన్ని వాయు స్వరూపంలో పూజిస్తాం. ఈ సందర్భంగా పచ్చని ప్రకృతిని స్వామివారి సన్నిధిలో అలంకరించి విశేషంగా పూజాధికారులను జరిపారు. ఆపై మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే కోటగుమ్మం శ్రీ జయ గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 300 మంది భక్తులు గణపతి దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఇరుముడులు ధరించి స్వామివారి సన్నిధికి చేరుకున్న గణపతి దీక్ష స్వీకరించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇరుముడులను స్వామివారికి చూపించి ఆలయ ప్రాంగణంలో భక్తిగా సమర్పించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి విశేషంగా పూజాధికారులను పూర్తి చేసి యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మయూర ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ లో వేంచేసిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కళ్యాణ పీఠంపై ఆశీర్వలనం చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఏకాదశి సందర్భంగా అప్పన్న తిరువీధి దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా పల్లకిపై వేంచేపు చేశారు. ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం వేద పారాయణం, దివ్య ప్రబంధ పఠనం, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై మహామంగళ హారతులు అందజేసి పవిత్రాలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ విజ్ఞాధిపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి పవిత్ర సమర్పణ చేశారు. భాద్రపద ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను విశేషంగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మండపంలో వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. అప్పన్న సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాల్లో భాగంగా తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలోని యాగ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై పవిత్రాధివాసం, చక్రబ్ది మండలారాధన, ఆవాహనం, పవిత్ర ప్రతిష్ఠ, హోమాది క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దివ్యమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు మేళతాళాలు, భాజా భజంత్రీలు, గోవిందనామస్మరణల నడుమ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక.
దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.